శ్రీ గణేశాయ నమః. ఈ వీడియోలో మనము గణపతి బప్పా మోరియా అని చెప్పి ఎందుకు అంటామన్నది ఈ వీడియోలో తెలుసుకుందాము. మహారాష్ట్రలో ఉన్న పూణే నగరానికి సమీపంలో ఉన్న గ్రామం మోర్గాన్. ఈ మోర్గాన్ గ్రామంలో మయూరేశ్వర్ లేదా మోరేశ్వర్ పేరు గల వినాయకుడిని దేవతలచే ప్రతిష్ఠింప చేయడం జరిగిందనమాట. ఈ గ్రామానికి కొంచెం దూరంలో ఉన్న గ్రామం పింప్రి చించువాడ్. ఈ పింప్రి చించువాడ్లో వినాయకుని యొక్క పరమ భక్తుడు, ఆయన పేరే మోరియా గోసావి. ఈయన 1375లో కర్ణాటక రాష్ట్రంలో ఉన్న బీదర్ గ్రామంలో జన్మించడం జరిగిందనమాట. జన్మించి వాళ్ళ తల్లిదండ్రులతో పాటు వలసగా ఈ ప్రాంతానికి, పింప్రి చించువాడ్ అనే ప్రాంతానికి రావడం జరిగింది. ఈ పింప్రి చించువాడ్ దగ్గర నుంచి మోర్గాన్ అనే గ్రామం వరకు 70 కిలోమీటర్ల దూరం అనేది ఉంది. అయితే ఈయన 70 కిలోమీటర్ల దూరం కూడాను రోజు నడక ద్వారా వెళ్ళేవారనమాట. అయితే ఇలా వెళ్ళడానికి ఒక 16 గంటల నుంచి 18 గంటల వరకు పడుతుంది. అంటే ఎప్పుడో మార్నింగ్, ఎప్పుడో తెల్లవారుజామున బయలుదేరితే సాయంత్రానికల్లా ఈయన చేరుకునేవారు. కానీ చేరుకున్నా సరే ఒక్కొక్కసారి దర్శన భాగ్యం అనేది దొరికేది కాదు. ఎందుకంటే అక్కడ రద్దీ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది సాయంత్రం సమయంలో. అయితే అప్పుడప్పుడు అలా దొరకనప్పుడు, ఆ భాగ్యం దొరకనప్పుడు అక్కడే దగ్గరలో ఉన్న సమీపంలో ఒక చెట్టు ఉంటుంది. ఆ చెట్టు వద్ద కూర్చుని వినాయకుని ప్రార్థించేవారనమాట. ఒకరోజు ఆయన భక్తికి మెచ్చుకుని వినాయకుడు మోరియా ఆయన కలలోకి వచ్చి, ఇంత కష్టపడుతున్నావు కదా, నేను మీ గ్రామంలోనే పింప్రి చించువాడ్ గ్రామంలో ఉన్న ఒక నదిలో, ఆ నదిలోనే నేను ప్రత్యక్షం అవుతాను అని చెప్పి అన్నాడనమాట. అప్పుడు ఈ పరమ భక్తుడు ఇలాగ అందరితో చెప్పడం జరిగిందనమాట. ఆ గ్రామంలో ఉండే ప్రజలతో చెప్పడం జరిగింది. అప్పుడు ఆ నది దగ్గరికి వెళ్ళాక ఆ వినాయకుడు మోర్గాన్ గ్రామంలో ఉండే మోరేశ్వర్ లాగానే ప్రత్యక్షం అవ్వడం జరిగింది. విగ్రహ రూపంలో ప్రత్యక్షం అవ్వడం జరిగింది. అప్పటి నుంచి అప్పుడు వినాయకుడు చెప్పడం జరిగిందనమాట, నా పేరుతో పాటు మోరియా అనే పేరు ఎవరైతే తలుస్తారో వాళ్ళకి కోరిన కోరికలన్నీ తీరుతాయి అని చెప్పి. అప్పటి నుంచి ఇలా గణపతి బప్పా మోరియా అనేది ఇలా చెప్పడం, అలాగ రావడం అనేది జరిగిందనమాట. అయితే ఇలా భక్తులందరూ కూడా ఇలాగా ఈ మోరియా గారి దగ్గరికి వచ్చేవారు, ఈ మహానుభావుల దగ్గరికి వచ్చేవారు. ఈయన్ని దర్శించుకుని వాళ్ళ కోరిక ఏదేదో ఉంటుందో చెప్తారు. చెప్పి గణపతి బప్పా మోరియా అని చెప్పి అంటారు. అప్పుడు ఈయనేమో సమాధానంలాగా మంగళమూర్తి మోరియా అని చెప్పి దీవించేవారు. అప్పుడు ఆ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఆ పనులన్నీ చక్కగా జరిగేవట. ఈయన 1561 సంవత్సరంలో సజీవ సమాధి అయ్యారు. సుమారుగా 166 సంవత్సరాలు ఈయన జీవించడం జరిగిందనమాట. అంతటి మహానుభావులు మోరియా. అందుకనే ఇప్పటికీ కూడా మనం అందరం గణపతి బప్పా మోరియా అని చెప్పి అంటూ ఉంటాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై, గణపతి బప్పా మోరియా, జై గురుదేవ దత్త.